హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున బాబాగారు నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమే జరగబోతుంది తల్లి. నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద అద్భుతం నిన్ను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఒక వ్యక్తి వస్తున్నారు. ఎందుకంటే ప్రాణాపాయంలో పడబోతున్న నిన్ను రక్షించడానికి ఒక మనిషిని పంపిస్తున్నాను. వారి సహాయం తప్పకుండా అందుకుని తీరాలి తల్లి. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. అలాగే ఈరోజు నువ్వు ఊహించినటువంటి ధనం, సంపద అనేది నిన్ను చేరబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు తల్లి. ఈ అవకాశం నేను ఏరికోరి నీ కోసమే ఇస్తున్నాను. ఇలాంటి అవకాశం జారవిడ్చుకున్నావంటే మళ్ళీ మళ్ళీ రాదు. నీ సాయి కూడా 1-2 సార్లనే అవకాశం ఇస్తాడు. ఇది నీకు ఆఖరిసారిగా ఇస్తున్న అవకాశం అని నువ్వు భావించి తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా అందుకో తల్లి. ఏదైనా కారణం చేత నువ్వు జారవిడ్చుకున్నావు అంటే ఇక నీ సాయి కూడా ఏమీ చేయలేడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ అవచాట్లు నీకు తప్పవు తల్లి. కాబట్టి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే 1-2 నిమిషాలు ఏం చెప్తున్నానో విను. నీకోసం నేను ఎవరిని పంపుతున్నానో వాళ్ళ సహాయం అందుకో. నీకోసం ఎవరు ఏం చేయాలని వచ్చారో వాళ్ళని కాదనుకోకు. నిర్లక్ష్యంగా ఉండకు. జాగ్రత్త అంటూ ఈరోజు బాబాగారు అయితే మరీ చెప్తున్నారండి. బాబాగారు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. మనల్ని ఏదో హెచ్చరించాలనుకుంటున్నారు. మనల్ని జాగృత చేయాలని అనుకుంటున్నారు. మరి బాబాగారు మాటలోని అర్థం ఏంటో మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. మనల్ని హెచ్చరించడానికి మాత్రమే బాబాగారు ఇలాంటి సందేశాలు చేస్తూ ఉంటారు. మనకు అవసరమైనప్పుడు ఏదో ఒక రూపంలో సూచనగా, సందేశంగాను మనకు అందిస్తూ ఉంటారు. ఆ సందేశం మనం కనుక అర్థం చేసుకున్నాము అంటే మనకు జరగబోయే ప్రమాదాల నుంచి మనకు రాబోయే శుభ గడియలు అన్నింటి కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి 1-2 నిమిషాలు బాబాగారి సందేశం అయితే వినండి. బాబాగారి సందేశం వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. బాబా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి సాయి భక్తులకు రీచ్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ, ఒకే దెబ్బకి 2 పిట్టలు తల్లి. నీకు జరగబోయే ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలుగుతున్నావు ఈరోజు. అలాగే 1,00,00,000 వారసురాలు కాబోతున్నావు. అది ఎలా, ఏంటి, నిన్ను కాపాడడానికి ఎవరు వస్తున్నారు, ఆ 1,00,00,000 నీకు ఎలా వస్తున్నాయి, ఎలా రాబోతున్నాయి అనేది చెప్తాను. 1-2 నిమిషాలు నీ సాయి తండ్రి మీద నమ్మకంతో విను బిడ్డ. నీ సాయి తండ్రి కోసం 2 నిమిషాలు ఈ సమయాన్ని నువ్వు కేటాయించు. నీ భవిష్యత్తు కోసం 2 నిమిషాల సమయాన్ని నువ్వైతే కేటాయించు. నేను ఏం చెప్తున్నానో అనేది నువ్వు చివరి దాకా కూడా చూడు అని బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. ఒక ఆవిడండి, ఆవిడకి 2 పిల్లలు ఉంటారు. ఆమెకి పెద్దగా చదువుకోలేదు, ఇక పెద్ద ఉద్యోగం చేయలేదు. సరే, భర్త ఏదైనా జాబ్ చేస్తున్నాడు, ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకుంటాడా, బుద్ధిమంతుడా అంటే అలా కూడా కాదు. ఆయన వ్యసనపరుడు, బాగా తాగుతాడు, తాగటం అలవాటు ఉంటుంది. ఎప్పుడు కూడా పనిలోకి వెళ్ళడు, ఎప్పుడో ఒకరోజు వెళ్తూ ఉంటాడు. అది కూడా ఏదో కూలి పని చేస్తే ఆ వచ్చిన 10-20 డబ్బులు ఉంటే దాన్ని కూడా చక్కగా తాగేసి ఇంటికి వెళ్ళేవాడు. భార్య బిడ్డలు అనేది పట్టించుకోరు. వారు తిన్నారా, ఉన్నారా లేదా అని ఎప్పుడు పట్టించుకోరు. ఈమెకు చదువు లేదు, కానీ బాబా అంటే ప్రాణం అండి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా బాబా స్మరణలోనే. ఏ కష్టం వచ్చినా బాబాకు చెప్పుకుంటుంది. ఏది అయినా సరే బాబాకు చెప్పుకుంటుంది. కన్నీళ్ళు వస్తే బాబా ముందు కూర్చొని ఏడ్చేసేది. బాబా, ఎంత కష్టం ఏంటి నాకు, ఇంకా ఎప్పుడు నా జీవితం సరిపోతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి, ఇంకా ఎన్నాళ్ళు పడతావయ్యా నాకు ఈ కష్టాల కడల్లో నుంచి, ఎప్పుడు బయటపడతాను అంటూ బాబాను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేది. తన బాధ అంతా కూడా బాబాకు చెప్పుకుంటూ ఉండేది. ఒక్కొక్కసారి ఇంట్లో తినడానికి డబ్బు కూడా ఉండేది కాదు.
ఇక డబ్బులు లేకపోతే కొనడానికి బియ్యం ఉండేది కాదు, తిండి ఉండేది కాదు. పిల్లల ఆకలితో ఆ పిల్లల ఆకలి చూసి ఈమె విలవిలలాడిపోయేది. ఏంటి తండ్రి ఇది, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, భర్త చూస్తే అలా నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏం చేయను తండ్రి అంటూ బాబా ముందు ప్రాధేయపడేదండి కన్నీళ్లతో. ఆమె ఒక 4 ఇళ్లలో పాచి పని చేస్తుండేది. పాచి పని చేస్తే కూడా ఎంత డబ్బులు వచ్చేస్తాయి? చాలని డబ్బులు, పిల్లల్ని చదివించుకోవాలి. ఆ డబ్బులు సరిపోవటం లేదు. ఒక పూట తింటే ఇంకొక పూట తినడం లేదు, సరైన బట్ట లేదు. ఇక ఈ భర్త సరే సరే ఒక్కరోజు కూడా భార్య బిడ్డలకు ఏదైనా 10 రూపాయలు పెట్టి తీసుకొద్దామా అన్న ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఆ 10 25 అంటే తాగడం, ఇంటికి రావడం, పడుకోవడం, ఇంకా మాట్లాడితే భార్యను తిట్టడం, కొట్టడం చేసేవాడు. ఆమె బ్రతుకు రోజు రోజుకి నరకంగా మారిపోతుంది. ఏం జరిగినా కూడా ఆమె బాబా మీద భారం వేసేది. ప్రతిరోజు ఆమె పనికి వెళ్ళేటప్పుడు బాబా గుడికి వెళ్ళి బాబా దర్శించుకొని బాబా విభూదిని నుదుట ధారణ చేసుకొని తన పని తను చేసుకునేది. ఇలా జరిగిపోతూ ఉంది. ఇలా జరిగిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఒక ఇంట్లో డబ్బులు పోతాయి. ఆమె పనిచేసే ఇంట్లో డబ్బులు అనేది కనబడకుండా పోతాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఈమె తీసింది ఈమె మీద నింద వేస్తారు, నానా మాటలు అంటారు. లేదమ్మా నేను చేయలేదు, నేను తీసుకోలేదమ్మా, నాకేమీ తెలియదు అంటే కూడా వినలేదు వాళ్ళు. ఇంట్లో ఉన్నది ఆ కుటుంబ సభ్యులు మాత్రమే. ఇక బయటదాన్ని పరాయిదాన్ని అంటూ నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఒక్కదానివి ఇంట్లోకి వస్తున్నావు, ఇక నీకు గాక ఇంకెవరు తెలుసు, అబద్ధాలు చెప్తున్నావా, పైగా డబ్బులు తీసుకొని అంటూ నానా మాటలు అంటారు. ఇక పనిలో నుంచి రాకూడదు, ఆమెను పంపించేస్తారు. ఏం చేయాలో కూడా ఆమెకి దిక్కుతోచని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఇక కన్నీళ్లతో అలా వెళుతూ బాబా గుడిలోకి వెళ్ళింది. బాబా ముందు కూర్చుంది, ఏడుస్తుంది. ఎందుకు తండ్రి, ఎన్ని రోజులు తినడానికి తిండి లేకపోయినా కూడా ఎంతో బరువుగా మర్యాదగా బతికాను కదా, భర్త సరిగ్గా లేకపోయినా కూడా అన్నీ కడుపులో దాచుకున్నాను కదా, నేను పస్తున్న రోజులు ఎన్నాళ్ళు ఉన్నాయో, కన్నీళ్లతో గడుపు నింపుకున్న ఎన్నాళ్ళు ఉన్నాయో, కానీ ఈరోజు ఉన్న పరువు కాస్త కూడా పోయింది కదా తండ్రి. ఆ పరువు పోయాక నేను ఎందుకు బతకాలి? రేపటి రోజున నన్ను ఎవరు నమ్ముతారు? ఎక్కడైనా పని చేయడానికి వెళ్తే కూడా నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు? నా బతుకు ఇంతేనా? ఇక నా పిల్లలకి ఏదైనా పెట్టి నేను ఏదైనా తీసుకొని చావడం తప్ప ఇంకేదైనా మార్గం ఉందా? ఎందుకు నా బ్రతికి ఇలా చేస్తున్నావు? ప్రతి క్షణం కూడా నేను బాబా బాబా అంటూ నీ నామస్మరణలోనే, నీ ధ్యానంలోనే ఉంటున్నాను కదా, ఇంకా ఏం చేయాలి నీకు? నా మీద కరుణ రావాలి అంటే అయినా ఇంత కర్కశంగా రాశావేంటి తండ్రి నా రాత? ఇంకా ఇంతేనా, నాకు చావు తప్ప ఇంకేం లేదా? ఇంకెప్పుడు నన్ను కనికరించి నా పరిస్థితులని బాగు చేస్తావు, నా జీవితంలో మంచి రోజులు వచ్చేలాగా చేస్తావు అంటూ ఆమె కన్నీళ్లతో ఏడుస్తుందండి. అలా ఏడ్చి ఏడ్చి ఆ రోజు రాత్రి గుళ్ళో అలాగే నిద్రపోతుంది. ఆ ఇంటికి కూడా వెళ్ళదు, గుడిలోనే నిద్రపోతుంది. అప్పుడు నిద్రపోతే బాబా గారు కలలో కనిపిస్తారనమాట. కలలో కనిపించి నాన్న దగ్గరకు వచ్చి తన తల్లి దగ్గర కూర్చొని ప్రేమగా తల నిమురుతూ, ఎంత బాధపడుతున్నావు తల్లి, నీ ప్రతి కష్టము నేను చూస్తూనే ఉన్నాను, నీ ప్రతి బాధ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నిజానికి నీ కష్టాన్ని చూసి కష్టానికి కూడా కన్నీళ్ళు వస్తాయి, నీ సాయి మనసు కరగకుండా ఉంటుందా? ఈ తండ్రి ఇక్కడ విలవిలలాడిపోతున్నారు తల్లి, కానీ కొద్ది సమయం అయితే పడుతుంది తల్లి, ఎందుకంటే ఇది నీ పూర్వజన్మ పాపకర్మ తల్లి. ఇది కొన్ని ముందు జన్మలో చేసినవి కూడా ఈ జన్మలో వెంటాడుతూ ఉంటాయి, అటన్నిటినీ కూడా అనుభవించక తప్పదు తల్లి. అప్పుడు నేను కూడా ఏమి చేయలేను, కాకపోతే అప్పుడు నేను చేయగలిగిందల్లా కొండంతగా రాబోతున్న ఆ ప్రమాదాన్ని, ఆ కష్టాన్ని ఘోరంతగా చేసి మాత్రమే నీకు ఇస్తున్నాను. ఆ కొండంత కష్టం, ఆ కొండంత ప్రమాదం వచ్చింది నీ మీద పడితే నువ్వు భరించగలవా? నువ్వు తట్టుకోగలవా? లేదు కదా. అందుకే ఆ కొండను కూడా నీకు గోరంతలా చేసి ఇస్తున్నాను. నేనున్నాను తల్లి, ప్రతిక్షణం నీతోనే ఉన్నాను తల్లి, నీ వెంటే ఉన్నా, నీ బాధను గమనిస్తున్నా, నీ కన్నీళ్ళు కూడా
చూస్తూనే ఉన్నాను. నన్ను అలా చూస్తున్న నీకైన సమయం రావాలి తల్లి. అందుకే ఇన్నాళ్ళు ఆగాను. నీకైన సమయం దగ్గరలో రాబోతుంది. నీకు అదృష్టపు గడియలు, అమృత గడియలు అనేటివి నీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. మంచి రోజులు నీకు మొదలయ్యాయి. ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు అనేటివి నువ్వు ఇంకెప్పుడు నీ జీవితంలో సంతోషాలు, గౌరవ మర్యాదలు ఉన్నాయి. నీ కోరిన జీవితం నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి. అది ఎంతో కాలం లేదమ్మా, దగ్గరలో ఉంది. కాస్త ఓపిక పట్టు, కాస్త ఓర్చుకో అంటూ బాబాగారు కలలో ఈమెకు చెప్పారు. ఇక ఆమె తెల్లవారేసరికి నిద్రలేస్తుంది. ఇక బాబాగారు చెప్తుంది గుర్తుకొస్తుంది. సరే, ఇన్నేళ్ళుగా కూడా ఇంత బాధలు కూడా బతికేశాను కదా, ఇంత బాధలు కూడా బాబా అంటూ బతికేశాను కదా నేను. బాబా గారు వాగ్దానం చేశారు కదా, మంచి రోజులు రాబోతున్నాయి, మరి భయపడకు, అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని. సరే, బాబా చెప్పినట్టు ఎదురు చూశాను నేను అంటూ అనుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈమె ఇంకా వేరే ఇళ్ళలు కూడా పాచి పని చేస్తుంది కదా, వేరే ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన ఈమె 10 రోజులుగా ఊరెళ్ళాడు. ఇక ఆయన కాల్ చేశాడనమాట. అమ్మ వచ్చాను, వచ్చి ఇల్లు శుభ్రం చేసి పెడదు కానీ రా అని చెప్పేసి ఆయన కాల్ చేస్తాడు. ఇక ఈమె సరే అయ్యా, ఆనందం ఈమెకు మామూలుగా లేదు. ఎందుకంటే పిల్లలకు ఒక్క పూట తినడానికి తిండి దొరుకుతుంది కదా, ఒక ఇంట్లోనే నాకు పని దొరికింది కదా అని వెళ్తుంది ఆమె. ఇక వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఈ పెద్ద ఆయన గుండెపోటుతో విలవిలలాడిపోయి ఉంటాడు. ఈయనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు, తోచటం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు మైండ్ మనసు ఏమీ పని చేయటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పెద్ద ఆయన గుండెపోటుతో హార్ట్ అటాక్తో విలవిలలాడిపోతున్నాడు. ఇక ఆయన చూస్తున్నా కానీ స్పృహ కోల్పోయి అలా పడిపోయాడు. ఈమెకు అర్థం కాలేదు, భయం వేసింది. ఒకవేళ ఈ సమయంలో జరగడానికి మళ్ళీ ఏదైనా జరిగితే ఈయనను కూడా నేనేదో చేశాను అన్న నింద కూడా నా మీద పడుతుందా అంటూ, బాబా ఏంటి తండ్రి నాకు ఇది, నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టావేంటి, మంచి రోజులు మొదలవుతాయని చెప్పి మళ్ళీ ఇలా ప్రమాదంలో నెట్టేసావేంటి తండ్రి అంటూ ఆమెను బాబా తలుచుకుంటూ ఏడ్చేస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక పక్కింటి వాళ్ళను పిలిస్తే, ఏం పర్లేదమ్మా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక అక్కడికి తీసుకెళ్తే ఈ డాక్టర్స్ ఉండి, లేదు సరైన సమయానికి తీసుకొచ్చారు, ఇక 5 నిమిషాలు లేట్ అయితే కూడా తన ప్రాణం పోయేది అని చెప్పి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఇక ఆయన కోలుకుంటాడు. ఇక ఆయన ఒక్కడే ఉంటాడు, భార్య లేదు. ఇక పిల్లలు కూడా ఏదో విదేశాలలో సెటిల్ అయిపోయి ఉంటారు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఇక ఈమె నా ప్రాణాలు కాపాడింది కదా ఈమె. ఇక నాకు ఉన్న డబ్బు ఆస్తి కూడా నేను ఎవరికి పెట్టాలి? నా బిడ్డలైతే బాగానే డబ్బు సంపాదించుకొని సెటిల్ అయిపోయారు. లేని ఈమెకు కష్టాల్లో ఉన్న ఈమెకు నా ప్రాణాలు కాపాడిన ఈమెకి నేను కొంత సహాయం చేస్తే తన బిడ్డల్ని చదివించుకుంటుంది, తన జీవితం బాగుంటుంది. ఈమె లేకపోతే ఈరోజు నా ప్రాణాలు నిలబడేవా అని ఆలోచించి ఆయనకున్న దాంట్లో ఈమెకి కొంచెం ఆస్తి రాసిస్తాడండి. ఇదంతా కూడా నిజంగా బాబాగారి చలవ కాదా, బాబాగారి దయ కాదా, బాబాగారి కరుణ కాదా? కష్టాలు పడతావు, కష్టాలు అనుభవిస్తారు. అవి మన పాపకర్మల వల్ల మన కష్టాలు అనుభవిస్తాం, కానీ ఆ పాపకర్మలలో కూడా బాబాగారు మన వెంటనే ఉంటారు. అంత చెడులో కూడా మంచి చేయాలని చూస్తూ ఉంటారు. మనం ఒక్కసారి బాబా అంటూ ఆర్తిగా పిలిచామంటే, నేనున్నా భయపడకు తల్లి, నన్ను వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చేస్తారు కదా. ఇది కదా నడిచే దైవం బాబాగారు అంటే. ఇంతకన్నా ఏం కావాలి? బాబాగారు మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు అనడానికి నిదర్శనం ఇంకేమైనా కావాలా? ఇదే కదా బాబా అంటే. ఈ వీడియో మీకైతే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన సాయిబాబా భక్తులకి, ఎవరైతే నిరాశ నిస్పృహలతో బ్రతికేస్తూ ఉంటారో, దేవుడు లేడు, బాబా సహాయానికి రాలేడు అని నిందిస్తూ ఉంటారో, అలాంటి వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే
మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె ఎలాగైతే బాబాగారు ఓర్పుగా సహనంగా ఉండు తల్లి, నీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయి నీకు ముందు సహాయం చేస్తాను, ఇప్పుడు అలా జరిగిందని నువ్వేం బాధపడకని కలలోకి వచ్చి ఎలా చెప్పారో మనం కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకొని, బాబా నా కష్టాన్ని తీర్చు తండ్రి, నా బాధలు తీర్చు తండ్రి, నేను ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నావు, నా బాధల్ని తీర్చడానికి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి బాబాగారిని కనుక మనం అడిగినామనుకో, బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సమాధానాన్ని ఇస్తారండి. నమ్మకంతో, భక్తితోటి, శ్రద్ధతోటి కనుక మనం ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.